హాయ్. నమస్తే. వైసీపీకి చెందిన కీలక నేత నందిగామ సురేష్ నిన్నటికి నిన్న స్వయంగా సత్తెనపల్లి జడ్జి దగ్గరికెళ్లి లొంగిపోయాడు. ఏ కేసులో అయ్యా అంటే రాజధాని అమరావతి మహిళల విషయంలో నందిగామ సురేష్ చేసిన వ్యాఖ్యలపై అతని మీద, లేళ్ల అప్పిరెడ్డి మీద వీళ్ళ మీద కొన్ని కేసులైతే నమోదయ్యాయి. 2020లో ఆ కేసులు నమోదయ్యాయి. కానీ అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ కేసును పట్టించుకోకుండా తొక్కిపెట్టింది. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో ఆ కేసులు రీఓపెన్ అయ్యాయి. అందులో భాగంగా నందిగామ సురేష్ కోర్టుకొచ్చి లొంగిపోయి బెయిల్ అప్లై చేశాడు. బెయిల్ కోర్టు మంజూరు చేసింది. కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏందంటే, ఇది కోర్టుకెళ్లాల్సిన కేసు, విచారణ జరగాల్సిన కేసు. కానీ ఈ కేసుని అప్పుడు వైసీపీ ప్రభుత్వం తొక్కిపెట్టింది. కేవలం ఈ ఒక్క కేసే కాదు, అనేక కేసులు వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగనీయకుండా అన్యాయంగా, అక్రమంగా పోలీసుల్ని బెదిరించి, పోలీసులను లొంగదీసుకొని కేసులు ముందుకు సాగకుండా ఆపగలిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో వైసీపీ చేసిన అన్యాయాలను, అక్రమాలను బయటకు తీస్తూ రెడ్ బుక్ ఏదైతే ఉందో దాని ద్వారా వైసీపీ నాయకులు చేసిన అన్యాయాలన్నీ బయటకు వస్తున్నాయి. దీంతో వైసీపీ నాయకుల్లో వణుకు పుట్టింది. అందులో భాగమే స్వయంగా నందిగామ సురేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఒకవేళ నందిగామ సురేష్ పోలీసుల ముందర లొంగిపోకపోయి ఉంటే కథ వేరేగా ఉంది. అప్పుడు ఎవరైతే ఈ వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అప్పుడు అమలయ్యేది. దీన్ని మనం గమనిస్తే న్యాయపరంగా, చట్టపరంగా జరిగే పనుల్లో ఎక్కడ కూడా రెడ్ బుక్ అనేది ఇన్వాల్వ్ కావడం లేదు. న్యాయ వ్యవస్థని, చట్టాలను అతిక్రమించి దొంగదారుల్లో తప్పించుకుంటున్న కొంతమంది మీదే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అప్లై చేస్తున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే. గతంలో ఇదే నందిగామ సురేష్ మీద 1, 2 కేసులు నమోదైతే పోలీసులు విచారణకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు. అలాంటప్పుడు అతని మీద రెడ్ బుక్ అస్త్రం ప్రయోగించి అతన్ని అరెస్ట్ చేశారు. ఆ ఎఫెక్ట్‌తో ఇప్పుడు కేసు నమోదైతే బేషరతుగా వెళ్లి జడ్జి ముందర లొంగి తన లాయర్‌ని పెట్టుకొని బెయిల్‌కి అప్లై చేసుకున్నాడు. ఇది రెడ్ బుక్ యొక్క ఎఫెక్ట్. ఒక్క నందిగామ సురేష్‌కి మాత్రమే కాదు, రాష్ట్రంలోని మిగిలిన వైసీపీ నేతలందరూ అప్పటి జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అన్యాయాలను, అక్రమాలకు తగిన జవాబు ఇవ్వాల్సిందే. ఆ విధంగా రెడ్ బుక్ అనేది నడుచుకుంటుంది. ఆ రెడ్ బుక్ భయం అనేది వైసీపీ నేతల్లో కనిపిస్తుంది. అన్యాయం చేయనోళ్ళని, అక్రమాలు చేయనోళ్ళకి రెడ్ బుక్ భయం లేదు. కానీ తప్పుడు మార్గాల్లో తప్పుడు పనులు చేసిన వాళ్ళందరికీ రెడ్ బుక్ ఒక సింహస్వప్నం అయింది. ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి రెడ్ బుక్ ఉంది తప్పితే, ఏదో వైసీపీ వాళ్ళందరి మీద అన్యాయంగా కేసులు పెట్టాలనో, లేకపోతే వైసీపీ వాళ్ళందరిని బొక్కలో వేయాలని రెడ్ బుక్ లేదు. దానికి ఉదాహరణే ఈరోజు నందిగామ సురేష్ ఎపిసోడ్. ఆళ్ళ నాని ఉన్నాడు. అతని మీద ఏమైనా కేసులున్నాయా? లేవు. అతను మంత్రిగా చేసిన వ్యక్తి. ఆయన మీద ఎలాంటి కేసులు లేవు కదా! అతను తన లిమిట్స్‌లో తను ఎంతవరకు పని చేయాలో, ఎంతవరకు మాట్లాడాలో రాజ్యాంగ పరంగా, ప్రభుత్వ పరంగా సున్నితమైన విమర్శలు చేస్తూ తను రాజకీయం చేశాడు. అందుకే అతను టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వగలిగాడు. కానీ మిగిలిన వైసీపీ నేతలు అలా చేయలేదు కదా! ఇష్టం వచ్చినట్టు బూతులు, ఇష్టం వచ్చినట్టు రౌడీయిజం ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళకి రెడ్ బుక్ అంటే భయమేస్తుంది. కాబట్టి వైసీపీ వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఏమీ లేదు. తప్పుడు చేసిన వాళ్ళకి రెడ్ బుక్ అంటే భయం కలుగుతుంది.